బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చెలరేగింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను మల్లారెడ్డి అనుచరులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాదించారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తూ పోలీసులతో వాదించారు. ప్రాణాలు తీస్తానికి వచ్చి జాబ్ కోసం నేను సిబి డాక్టర్ నువ్వు నా మీద రాపించుకోపోయా మా సంతోష్ ప్రాణాలు తీస్తానికి వచ్చి జాబ్ కోసం నేను సిబి డాక్టర్ నువ్వు నా మీద రాపించుకోపోయా హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చెలరేగింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో మల్లారెడ్డి అనుచరులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాదించారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తూ పోలీసులతో వాదించారు. ప్రాణాలు తీస్తానికి వచ్చి జాబ్ కోసం నేను సిబి డాక్టర్ నువ్వు నా మీద రాపించుకోపోయా సంతోష్ సంతోష్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లు ఉంచారు. మల్లారెడ్డి అనుచరులు ఆ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వాగ్వాదం అయితే చెలరేగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పేట్ బషీరాబాద్ కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 82లో ఈ యొక్క వివాదం కూడా చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం నుంచి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే ఈ యొక్క వివాదం గుర్తినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు కూడా తొలగించేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ వివాదం దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా తమ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ని ఏ విధంగా ఇతరులు కబ్జా చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఆరోపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ తో కూడా చూసాం. ఏదైతే మల్లారెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వారు అక్కడ ఉన్నటువంటి ఆ అనుచరులతో కూడా వారు వెంటనే అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా మల్లారెడ్డి చెప్తున్నటువంటి ఆ మాటలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి సరి చెప్పేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా తీరా ఇటు రాజశేఖర రెడ్డి అంటే ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో పాటు మల్లారెడ్డి ఇద్దరు కూడా
పోలీసులతోటి వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసు కూడా వారిని అడ్డగించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ఎవరు కూడా వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ఇంకా అదనపు పోలీసు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు అదనం తీసుకొని వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో ఈ యొక్క కేసు సంబంధించిన అంశాలపై ఇంకా వాదన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం యథావిధిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ సంబంధించినటువంటి గేట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా వారిపై కేసు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, అయితే కోర్టు వివాదంలో ఉన్న స్థలానికి సంబంధించి బారికేడ్లను ఎవరు ఏర్పాటు చేశారు? అంటే ఇప్పుడు మల్లారెడ్డి అక్కడ అనుచరులు బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి అవతలి వర్గం వారు కూడా ఎవరైనా వచ్చారా? అంటే మొదటి నుంచి అవతల వర్గం వారు చెప్పేది ఏంటంటే ఎకరంన్నర ల్యాండ్ మాత్రం వారిది, మిగతా ల్యాండ్ మల్లారెడ్డికి సంబంధించినటువంటి వారిది అని చెప్పేసి కూడా వారు చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ కోర్టులో ఈ యొక్క కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో, కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే ఈ యొక్క పొజిషన్ లోకి వెళ్ళాలని చెప్పేసి అపోజిషన్ లో ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఉదయం మల్లారెడ్డి ఒకసారిగా ఆ ప్రాంతం కూడా చేరుకోవడం జరిగింది. ఏ విధంగా ఫెన్సింగ్ తో పాటు అక్కడ ఈ యొక్క బారిగేట్లను ఏ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా వారు వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు కూడా వారికి అనేక సార్లు సరి చెప్పడం జరిగింది. కానీ పోలీసులు చెప్పినప్పుడు కూడా మల్లారెడ్డి మాత్రం యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి బారిగేట్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఇది కావాలని చెప్పి కబ్జా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా అదే విధంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది బడాబాబుల హస్తం కూడా ఉంది, వారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ మా ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ ఉన్నటువంటి వారు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి కూడా మల్లారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే కోర్టు ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ కాబట్టి కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలని చెప్పేసి కూడా పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, అయితే మల్లారెడ్డి అక్కడ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? స్పష్టంగా అంటే విజువల్స్ లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏ విధంగా మల్లారెడ్డి పోలీసులతోటి మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐలు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి సీఏలతోటి మాట్లాడేటువంటి విధానం కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. వారిపై కొంత పోలీసులపై కూడా మల్లారెడ్డి సీరియస్ కావడం జరిగింది. పోలీసులు కూడా దాన్ని సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఖచ్చితంగా కాపాడేందుకు కూడా మేము ముందుంటాం. కానీ మల్లారెడ్డి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఇష్యూ అంతా కూడా సద్దుమణిగింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. ఏదైనా కూడా కోర్టులో వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు మల్లారెడ్డిపై కూడా కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే పోలీస్ పై వాడినటువంటి భాష కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే పోలీసుకు చెప్పినప్పటికీ కూడా మల్లారెడ్డి తమ అనుచరులతోటి అక్కడికి వెళ్ళి కూల్చేయని చెప్పడం ఇది సరికాదు అని చెప్పేసి కూడా పోలీసులు కొంత సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, అయితే మనకు అందుతున్న బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి మల్లారెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది, అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మల్లారెడ్డికి వాడినటువంటి భాష కావచ్చు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళదు. ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ ఈ అంశాలు ఈ ల్యాండ్ సంబంధించిన ఇష్యూ కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి నేరుగా ఆ అనుచరులతోటి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇది సరికాదు, ఇది నేరమని చెప్పేసి కూడా పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఏ ల్యాండ్ ఇష్యూ కానీ ఆ కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే ఆ పొజిషన్ లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మల్లారెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, అపోజిషన్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మల్లారెడ్డిపై కేసు కూడా పెట్టడం జరిగింది. మల్లారెడ్డిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా మల్లారెడ్డిని అదుపులోకి తీసుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. చూడాల్సింది ఏ సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సీరియస్ గానే పోలీసులు యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. నవీన్, అయితే తమ స్థలాన్ని వారు ఆక్రమించుకున్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ కేసు ఎన్ని రోజులు బట్టి కొనసాగుతుంది? దాదాపు కొన్ని నెలల నుంచి ఈ యొక్క కేసు కూడా కోర్టు కూడా కొనసాగుతుంది. అంటే కోర్టులో కూడా వాయిదా పడుకుంటా వస్తుందని చెప్పేసి అపోజిషన్ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ ఎవరుతున్నారో వారు కూడా చెప్పండి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ముగిసినటువంటి నేపథ్యంలో
మల్లారెడ్డి వివరించినటువంటి తీరుపైనే అపోజిషన్ లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ కూడా వారు మల్లారెడ్డిపై కూడా సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ తమ డాక్యుమెంట్ లో మాత్రం ఎకరంన్నర పాటు తమ పేరు మీద ఉంది, కానీ మల్లారెడ్డి పేరు మీద కేవలం అర్ధెకరం మాత్రమే ఉంది. కానీ మల్లారెడ్డి పూర్తి స్థాయిలో అంతా కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆపోజిషన్ సంబంధించిన వారు కూడా చెప్పడం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, ఇద్దరు ఆ వాదనలు కూడా కోర్టు విన్న తర్వాత ఎటువంటి తీర్పు ఇస్తుంది, వీరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు. ఒకవైపు మల్లారెడ్డి మాత్రం 40 నుంచి తమ ఆధీనంలోనే ఈ యొక్క ల్యాండ్ ఉందని చెప్పేసి మల్లారెడ్డి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇతర వ్యక్తులు వచ్చి తమ ల్యాండ్ కబ్జా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మల్లారెడ్డి ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరు సపోర్ట్ గా ఈ యొక్క తీర్పు వస్తుందన్నది చూడాల్సి ఉంటుంది. నవీన్, అయితే కోర్టులు వివాదంలో ఉన్న స్థలంలో అటు బారికేడ్లు కానీ అటు టెంట్లు కానీ ఏర్పాటు చేయడం ఏ విధంగా చేస్తారు, ఇది చట్టరీత్యా నేరం అంటూ కూడా మల్లారెడ్డి అదేవిధంగా ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా ఇద్దరు వాదిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే పూర్తి అప్డేట్స్ ఏంటంటే ఇల్లీగల్ గా అక్కడ బారికేడ్లు టెంట్లు వేయడం అది తప్పు, దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ బారికేడ్ కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా వీరు వచ్చి తొలగించడం అనేది ఇది చాలా వరకు నేరము. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు ఏది కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కూడా ఇరు పార్టీలకు కూడా మొదటి నుంచి తమ న్యాయవాదులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కోర్టు నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా పొజిషన్లకి వెళ్ళొద్దు, కోర్టు నుంచి వచ్చిన తర్వాతనే పొజిషన్లకి వెళ్ళాలని చెప్పేసి ఇరు తరపునటువంటి న్యాయవాదులు వారికి చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం జరిగినటువంటి తీరు కావచ్చు, ఈ ఉదయంకి జరుగుతున్నటువంటి ఆందోళనపై మాత్రం పోలీసులు సీరియస్ గానే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటిగా పేట్ బషీరాబాద్ తో పాటు కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్, ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ యొక్క ల్యాండ్ వస్తుంది. అంటే ఏదైతే ఈ సర్వే నెంబర్ 82లో ఈ యొక్క ల్యాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2.5 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం పైన ఎక్కువగా పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వారు కూడా అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఇది వివాదం ఉంది కాబట్టి ఎవరు కూడా కొనుగోలు కూడా చేయొద్దని చెప్పినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ పైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వారు చాలా అంటే సీరియస్ గానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, అయితే తన భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ ఆగ్రహిస్తూ మల్లారెడ్డి అయితే అక్కడ ఫెన్సింగ్ ని కానీ అదే బారికేడ్లని తొలగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీనిపై మల్లారెడ్డి ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పటివరకు మల్లారెడ్డి స్పందించలేదు. కేవలం ఎప్పుడైతే ఆ ల్యాండ్ దగ్గర ఇష్యూ జరిగినటువంటి సమయంలోనే మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డితో పాటు ఆ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా వారు స్పందించడం జరిగింది. కానీ ఇప్పుడు పోలీసులు అదుపు తీసుకున్నప్పుడు కూడా మల్లారెడ్డి చెప్పేది ఒకటి, తమ ల్యాండ్ తమ దగ్గర పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి పోలీసులు కూడా ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు నడుస్తుంది కాబట్టి తమ న్యాయవాదులు కూడా మరి కాసేపట్లోనే ఇటు ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా వస్తారు కాబట్టి వారే ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఈ ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి వాదనలు ఎక్కడి వరకు వచ్చాయి, ఏ విధంగా ఉన్నాయి, వారి దగ్గర అపోజిషన్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తే ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పరిష్కారం కాబోతుందని చెప్పేసి కూడా మల్లారెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి ఇంకా స్పందించలే, చూడాల్సి ఉంటుంది. తమ న్యాయవాదులు వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఏం స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుంది. అయితే అసలు అంటే ఈ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్తున్న ల్యాండ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు అది ఎన్ని ఎకరాలు ఉంది పూర్తిగా, దాని డీటెయిల్స్ ఏంటి? ఇందాక చెప్పినట్టు మొత్తం ఆ సర్వే నెంబర్ సుచిత్ర ప్రాంతం ఉన్నటువంటి సర్వే నెంబర్ 82 సర్వే నెంబర్ లో 2.5 ఎకరాల పాటు ఈ యొక్క ల్యాండ్ కూడా ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ కబ్జా సంబంధించినటువంటి విషయాలపైనే దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో ఆందోళన కూడా జరిగాయి. గతంలో మల్లారెడ్డి తమ కబ్జాలో ఉన్నాం, మేము ఆ పొజిషన్ లో మేమే ఉన్నామని చెప్పినప్పటికీ కూడా అపోజిషన్ సంబంధించినటువంటి వారు అనేక సందర్భాల్లో ఈ ల్యాండ్ తమదే అని చెప్పేసి ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి గతంలో. కానీ కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఈ కేసుని పరిగణన తీసుకొని కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకే ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావద్దని చెప్పినప్పుడు కూడా మల్లారెడ్డి చేసేటువంటి వ్యవహారం కావచ్చు, ఈరోజు ఇరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున మౌనించడం జరిగింది. ఒకరిపై ఒకరు వాగ్వాదం కూడా దిగారు, పోలీసు కూడా చేరుకోవడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు అంటే పొజిషన్ ఎవరైతే బారిగేట్లు వేశారో అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వారు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులపై కూడా కొంత దుర్భాష కూడా వాడడం జరిగింది. ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా వీరిపై దాడికి యత్నం కూడా చేయడం జరిగింది. ఇరు వర్గాలు కూడా కొంత ఉధృతమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా మల్లారెడ్డి వెంటనే వారందరినీ కూడా మళ్ళీ పిలిపించి మళ్ళీ ఈ బారికేడ్లు కూడా తొలగించాలని చెప్పేసి కూడా
చెప్పడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డి సంబంధించినటువంటి తీరు పైన ఎక్కువగా పోలీసులు కూడా వారిపై యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోలీసులు ఇంకా అదనపు ఫోర్స్ వచ్చినప్పుడు కూడా మల్లారెడ్డి వివరించినటువంటి తీరు కావచ్చు, గతంలో మంత్రిగా పనిచేశారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారి వివరించినటువంటి తీరు పైనే అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వారు మళ్ళీ కోర్టుకు కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మరైతే మల్లారెడ్డి అంటే తన భూమిలో ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకుంటామంటూ అంటే ఆగ్రహిస్తున్నారు మరి మల్లారెడ్డి. దీనికి సంబంధించి మల్లారెడ్డి నెక్స్ట్ లీగల్ గా ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ లీగల్ సంబంధించిన న్యాయవాదులు కూడా వారు పేటపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాతనే ఏ విధంగా అప్రోచ్ కావాలి, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇంకా ఏవేవి కావాలని చెప్పేసి కూడా వారి న్యాయవాదులను కూడా అడిగి ఆ డాక్యుమెంట్స్ కూడా తెప్పించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ లిటిగేషన్ ఉన్నప్పటి కూడా గత కొన్నేళ్ల నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా తమ న్యాయవాదులు కూడా అనేక సందర్భాల్లో కోర్టులో వాదించడం జరిగింది. కానీ అనేక సార్లు వాయిదా కూడా పడకుండా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎవరెవరు ఎంట్రీ అయ్యారు, మొదటిగా ఎవరు తొలగించాలని చెప్పారు. ఇవన్నీ కూడా పోలీసులు కూడా స్టేట్మెంట్ కూడా ఆ రికార్డు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు ల్యాండ్ మీకు వచ్చారనే అంశాలపై కూడా ఆ పోలీసులతో పాటు తమ న్యాయవాదులతోటి ఏ విధంగా లీగల్ గా వెళ్ళాలని చెప్పేసి మల్లారెడ్డి కూడా వారిని అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇంకా న్యాయవాదులు ఇంకా చేరుకోలేదు. వారు వచ్చిన తర్వాత ఆ మల్లారెడ్డి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ న్యాయవాదులకి సబ్మిట్ చేయడము, దాంతో పాటు న్యాయవాదులు మళ్ళీ ఆ కోర్టుకు వెళ్లి కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చెలరేగింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లు వేశారు. అయితే మల్లారెడ్డి అనుచరులు ఆ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాదించారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తూ పోలీసులతో వాదించారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లోని తన భూమిని కబ్జా చేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. తన భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని ఆగ్రహించారు. వేసిన ఫెన్సింగ్ ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు. వివాదంలో భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పారు పోలీసులు. అయితే తన భూమిలో ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకుంటామని పోలీసులతో మల్లారెడ్డి వాదించారు. నేను సిబి రాకపోతాం, నువ్వు నా మీద రాపించుకోపోయా. నువ్వు